యేసయ్యా నా యేసయ్యా. పరిశుద్ధమైన తండ్రి, ఇప్పటి వరకు సాక్షాత్కారం మీరు మహిమ పొందారు. ఈ సమయంలో మీ వాక్యాన్ని వినబోతున్నాం. ఈ వాక్యం ద్వారా అందరితో మీరు మాట్లాడండి. యేసునామములో ప్రార్థించి వాక్య సందేశాన్ని ప్రారంభిస్తున్నాము తండ్రి. చేతులెత్తి ఆమె చెప్పండి. ఆమె. పిల్లల గత కొన్ని వారముల నుండి ఇర్మియా గ్రంథంలో వారు ఏడ్చుచు నా యొద్దకు వచ్చి ప్రార్థన చేయుదురు అనే మాట మీద నేను మీతో మాట్లాడుతూ వస్తున్నాను. అంటే మన దేవుడు, ఆయన మన ప్రార్థన ఆలకించే దేవుడు. పిల్లరా, చాలా పర్యాయములు మనకు ఒక ప్రశ్న అనేది మన మనసులో ఉంటుంది. ఏమిటి ఆ ప్రశ్న అంటే, నేను అడిగినవి కొన్ని సందర్భాల్లో దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? నా వైపు చూస్తూ జాగ్రత్తగా వాక్యం వినండి. ప్రార్థన అనగానే మనం దేవునితో మాట్లాడటం. ప్రార్థన అంటే మన అవసరతలు దేవునికి చెప్పుకోవటం, మన సమస్యలు దేవునికి చెప్పుకోవటం, మన కోరికలు దేవునికి చెప్పుకోవడం, మన బిడ్డల పరిస్థితి దేవునికి చెప్పుకోవడం. ప్రియరా, మనకి శ్వాసయాత్రలో ఎదురవుతున్న అవి శోధనలు కానీ, అవి ఎలాంటి కష్ట నష్టాలు కానీ ప్రభువుకు చెప్పుకోవటం. ఏదైనా ఒక పని చేసేటప్పుడు, ప్రభా నేను ఫలానా పని చేయబోతున్నా. ఎక్కడికైనా ప్రయాణం చేయబోతున్నప్పుడు, ప్రభా నేను ఫలానా స్థలానికి ప్రయాణం చేయబోతున్నా. ప్రార్థన అనే మాటకు అర్థం ఏంటంటే దేవునితో మాట్లాడటం. పిల్లరా, కొన్ని పర్యాయములు మనం అడిగింది దేవుడు ఆలస్యం చేస్తాడు, కావాలని ఆలస్యం చేస్తాడు. ఆ మాట చెప్పండి, కావాలని అనండి. హల్లెలూయా. కావాలని దేవుడు ఆలస్యం చేసినప్పుడు సర్వసాధారణంగా మనకు వచ్చే డౌట్ ఏంటంటే, నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను కదా, ఎందుకు ఆలస్యం అవుతుంది? నేను అడిగింది దేవుడు ఎందుకు ఇవ్వటం లేదు? నేను అడిగింది దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అనేటటువంటి ప్రశ్నలు మన మనస్సులో సర్వసాధారణంగా వస్తాయి. మీకే కాదు, నాకు కూడా వస్తాయి. ప్రియులారా, బైబిల్ ఏం చెప్తుంది అంటే, ఒకటి మనము దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అంటే నువ్వు తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, అది పొందే వరకు మరింకెక్కువగా నువ్వు ప్రార్థన చేయాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అది దేవుడు నీకు ఇచ్చే వరకు, అది దేవుడు నీ దగ్గరకు తీసుకొచ్చే వరకు, అది నువ్వు అడిగింది దేవుడు నీకు అనుగ్రహించే వరకు నువ్వేం చేయకూడదు, నువ్వు ఏం మానకూడదంటే ప్రార్థన చేయటం మానడానికి వీలు లేదు. నీ దేవుడు ఎలాంటి దేవుడు అంటే, నువ్వు ఏ రోజైతే నువ్వు అడగటం ప్రారంభించావో ఆ రోజు నుండి ఆయన వింటూ ఉన్నాడన్న సంగతిని మర్చిపోకూడదు. డిఎల్ మూడి అనే దైవజనుడు అంటాడు, నువ్వు ఒక విషయము ప్రార్థనలో 1-2 సార్లు పెట్టి నువ్వు మర్చిపోతావేమో కానీ ఆయన మాత్రం మర్చిపోయేవాడు కాదంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. 1-2 పర్యాయములు నువ్వేం చేస్తావంటే, ఒకసారి అడుగుతావు, 2 సార్లు అడుగుతావు, 3 సార్లు అడుగుతావు, లేదా 30 సార్లు అడుగుతావు. 30 సార్లు అడిగినా దేవుడు ఇవ్వలేదులే, ఒకవేళ ఇది ఆయన చిత్తం కాదేమోలే అని నువ్వేం చేస్తావంటే ఇక 31వసారి దాని కొరకు నువ్వు ప్రార్థన చేయవు. ఎందుకు చేయవు అంటే, నువ్వు 30 సార్లు అడిగావు కాబట్టి దేవుడు ఇవ్వలేదు అన్నందున నువ్వు ప్రార్థన ఇంకోటి మార్చేస్తావు, మార్చి ఇంకో దాన్ని అడుగుతావు. పిల్లల బైబిల్ ఏం చెప్తుంది అంటే, పొందే వరకు ప్రార్థన చేయమంటుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ఈరోజు మీరు ఏటేటి కొరకు గతంలో మీరు అడిగి మధ్యలో మానేసి మరలా వేటి కొరకు అడుగుతున్నారో నాకు తెలియదు. ఈరోజు ప్రభు సేవకునిగా నేను చెప్తున్నాను, మీరు అడిగింది పొందే వరకు ప్రార్థన చేస్తూనే ఉందురుగాక.
కొంచెం గట్టిగా, కొంచెం గట్టిగా హల్లెలూయా అంటూ ప్రియులారా, ప్రార్థనలో ఉండవలసిన 5 మెట్ల గురించి నేను మీతో మాట్లాడుతూ వచ్చాను. మొదటి మెట్టు, ప్రార్థనలో ఒప్పుకోలు ఉండాలని చెప్పాలి. ఏముండాలి ప్రార్థనలో? ఒప్పుకోలు అంటే కన్ఫెస్ ఉండాలి. మనం ప్రార్థనలో చేయటం మొదలుపెట్టిన తర్వాత, ప్రార్థనలో కూర్చున్న వెంటనే ప్రభువా నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నా భర్తకి అది కావాలి, నా భార్యకి ఇది కావాలి, నా పనికి ఇది కావాలి అని అడగటం కాదు. ప్రార్థనలో నువ్వు మోకరించిన వెంటనే దేవునికి ఇష్టం లేనివి ఏమైనా ఉంటే వాటిని ఒప్పుకుని విడిచిపెట్టాలని ప్రార్థనలో మొదటి మెట్టు చెప్పా. కన్ఫెస్ అంటే ఒప్పుకొని ప్రార్థన చేయాలి. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఏం చేయాలి? ఒప్పుకొని ప్రార్థన చేయాలి. దేవునికి నచ్చనివి, దేవుడు మెచ్చనివి, దేవుడు ఇష్టపడనివి, దేవుడు అంగీకరించినవి ఏమైనా ఉంటే మనం వాటిని ఒప్పేసుకుని విడిచిపెట్టి మనం ప్రార్థన చేయాలని చెప్పా. రెండవ మెట్టు ఏమని చెప్పాను? ఆసక్తితో ప్రార్థన చేయాలి అని చెప్పా. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఏ శక్తి? కొంచెం గట్టిగా చెప్పండి. ఏ శక్తి అండి? ఆసక్తితో ప్రార్థన. ప్రియులారా, మరి ఈరోజు మూడవ మెట్టు, ప్రార్థనలో మనకు ఉండాల్సినటువంటి మూడవ మెట్టుని నేను మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. చూడండి, రోమపత్రిక 12వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. ఈరోజు ప్రార్థనలో ఉండవలసిన మూడవ మెట్టు. మొదటి మెట్టు ఒప్పుకొని ప్రార్థన చేయాలి. రెండవ మెట్టు ఆసక్తితో ప్రార్థన చేయాలి. మూడవ మెట్టు మనం చదువుకుందాం. ఈరోజు కొద్ది నిమిషాలు మనం విందాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. నాతో పాటు ఈ మాట కుడి చెయ్యి పైకెత్తి చెప్పండి. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. నాతో పాటు ఈ మాట కుడి చెయ్యి పైకెత్తి చెప్పండి. దేవా, నేను ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండటానికి పట్టుదలతో కూడిన ప్రార్థన ఆత్మను నాకు దయచేయి. ఏ ఆత్మ దయచేయి? అదే ఏ ఆత్మ? అందరూ చెప్పాలి. ఏ ఆత్మ? పట్టుదలతో చేసే ప్రార్థన ఆత్మ దయచేయి. పిల్లరా, ప్రార్థనలో మన పాపములను ఒప్పుకొని ప్రార్థన చేయాలి. ఇది మొదటి మెట్టు. రెండవ మెట్టు ఆసక్తి తగ్గిపోకుండా మనం ప్రార్థన చేయాలి. కొంతమంది ప్రార్థన చేస్తారు కానీ పొడి పొడి ప్రార్థన, అంటే వారి ప్రార్థనలో ఏమి లేదు, ఆసక్తి లేదు. మూడవ మెట్టు మనం చదువుకున్నాం. పౌలు భక్తుడు ఈ రోమా సంఘానికి పత్రిక రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడంటే, ఓ రోమా సంఘములో ఉన్న రోమ్ అనేటటువంటిది ఒక దేశం, అది రోమ్ అనేటటువంటిది ఒక నగరం. అది ప్రియులారా, ఆ నగరంలో పౌలు భక్తుడు సువార్త ప్రకటించి కొంతమంది సువార్త ప్రకటన ద్వారా మారుమనసు పొందారు, బాప్తీసం తీసుకున్నారు, యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించారు. అక్కడ మనకలాగే ఒక చిన్నపాటి సంఘాన్ని పౌలు భక్తుడు నిర్మించాడు. అక్కడ ఒక సేవకుడిని పెట్టి మరి ఒక ప్రాంతానికి సేవకు వెళ్ళాడు పౌలు గారు. ఇప్పుడు ఈ రోమా సంఘానికి ఈ పత్రిక రాస్తూ అంటున్నాడు, ఈ 12వ అధ్యాయంలో ఏమంటున్నాడు అంటే, ఓ రోమా సంఘమా, ఓ రోమా పట్టణములో ఉన్న క్రైస్తవులారా, ఓ రోమా పట్టణములో ఉన్న భక్తి పరులారా, ఓ రోమా పట్టణములో ఉన్న విశ్వాసులారా, మీరందరూ ప్రార్థన చేస్తున్నారు. కానీ మీ ప్రార్థనలో ఏం కనబడాలి అంటే పట్టుదల కనబడాలి అని చెప్తున్నాడు. స్తోత్రం చెప్పండి. ఏం కనబడాలంట? పట్టుదల అంటే ఒక 3 సార్లు ఆ మాట అంటే పట్టుదల, పట్టుదల, పట్టుదల. ఎవరైనా మనతో మాట్లాడలేదు, ఎవరైనా మనతో పలకలేదంటే వాళ్ళు పలికిందాక మనం వాళ్ళతో పట్టుదలతో బెగేసుకుని మనం కూర్చుంటాం. వాళ్ళే మాట్లాడాలి, వాళ్ళే పలకరించాలి.
ఫర్ ఎగ్జాంపుల్ భర్త పిల్లరా ఏదైనా ఒక విషయంలో మాట అంటే పట్టుదలతో బిగ తీసుకుంటాం. భార్య ఏదన్నా కూడా పట్టుదలతో బిగ తీసుకుంటాం. ఎవరేదన్నా అన్నా కూడా తిరిగి వాళ్ళని పలకరించడానికి వాళ్ళే పలకరించాలి, వాళ్ళే మాట్లాడాలి అన్నదాకా మాటల్లో బిగ తీసుకుంటాం. పట్టుదల. ఈ పనికిరాని విషయాల్లో పట్టుదల అయితే ఉంటుంది, కానీ ఆధ్యాత్మికమైన విషయాల్లో పట్టుదల అనేది ఉంటుందా అనేటటువంటిది ఒక ప్రశ్న. పిల్లల మనుషుల విషయాల్లోనైతే పట్టుదలతో ఉంటున్నావు, మరి భక్తికి సంబంధించిన విషయాల్లో నువ్వు ఎంత మట్టుకు పట్టుదల కలిగి ఉండాలి? దేవుని వాక్యం చెప్తుంది. పౌలు అంటున్నాడు, ఓ రోమా సంఘమా, మీరు భౌతికపరమైన విషయాల్లో పట్టుదల మానేయండి. ఈ లోక సంబంధమైన విషయాల్లో పట్టుదల, పనికి మాలిన విషయాల్లో పట్టుదలను మానేసేయండి. మీరు ఏ విషయంలో పట్టుదల కలిగి ఉండాలి అంటే ప్రార్థనలో, ప్రార్థన చేసే విషయంలో, విజ్ఞాపన చేసే విషయంలో, ఉపవాసము ఉండే విషయంలో, దేవునికి మొర్ర పెట్టే విషయంలో పట్టుదల కలిగి ఉండండి. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, భౌతికపరమైన విషయాల్లో ఉన్నంత పట్టుదల ప్రియులైన ఆధ్యాత్మికమైన విషయాల్లో మనకు ఉంటుందా పట్టుదల? ఆత్మ సంబంధమైన విషయాల్లో పట్టుదల అనేది మనకు ఉంటుందా? దేవునికి సంబంధించిన విషయాల్లో పట్టుదల అనేది మనకు ఉంటుందా? ఈ భూ సంబంధమైన విషయాల్లో పట్టుదల ఉంటుంది, కానీ డబ్బు సంపాదించాలనే విషయంలో, పని చేయాలనే విషయంలో, ఒకళ్ళ కంటే ఉన్నతమైన స్థితిలో ఉండాలనేటటువంటి విషయంలో పట్టుదల ఉంటుంది. వాళ్ళు అది సంపాదించారు, నేను ఇంకా 2 సంపాదించాలనే పట్టుదల మంచిదే, కానీ ఈ లోక సంబంధమైన విషయాల్లో ఉన్నంత పట్టుదల భక్తికి సంబంధించిన విషయాల్లో మనకు ఎందుకు ఉండలేదు? ఈ లైవ్లో కూడా ఎందరైతే దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్నారో ప్రభు మీతోనే మాట్లాడుతున్నాడు. భూ సంబంధమైన విషయాల్లో ఉన్న పట్టుదల ప్రియులరా ఆధ్యాత్మికమైన విషయాల్లో నీకెందుకు ఉండలేదు? వాక్యం చెప్తుంది, ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండండి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏ విషయంలోనంట? ప్రార్థనలో పట్టుదల అంట. మాకు ఇంటి పక్కనే అంటే మా బాపట్లలో, మా ఊర్లో, మా ఇంటి పక్కనే ఒక అతను ఉన్నాడు. అతను డిగ్రీ వరకు బాగా చదివాడు. అతనికి ఉన్నటువంటి చిన్న బలహీనత ఏంటంటే, ఎవరేదన్నా చచ్చిపోయేదాకా మాట్లాడండి మనిషి. తల్లే కావచ్చు, తండ్రే కావచ్చు, అరే నా తల్లే కదా ఈ మాట అందే, అరే నా నానే కదా ఈ మాట అందే, అరే నా అన్నదమ్ముడే కదా, అక్క చెల్లెలే కదా ఈ మాట అందే, అరే మా పెద్దనానే కదా ఈ మాట అందే అని ఏమాత్రం పట్టించుకోడండి. తన అన్నది తన కుటుంబీకులైనా వాళ్ళతో అసలు మాట్లాడటం. సొంత తల్లిదండ్రులతోనే 15 సంవత్సరాలు మాట్లాడకుండా ఒక ఇంట్లో ఉన్నాడండి వాడు. నిజంగా వాడిని ఏమన్నారండి? సొంత తల్లి తండ్రి ఏదో ఒక మాట అన్నారు, 15 సంవత్సరాలు వాళ్ళతో మాట్లాడలేదండి. నిజంగా అలాంటి విషయాల్లో పట్టుదల అయితే ఉంటుంది. అరే నా తల్లే కదా ఈ మాట అంది, నా తండ్రే కదా ఈ మాట అంది. నాకు బాగా తెలుసండి, 1 నెల పాటు భోజనం చేయలేదండి ఇంట్లో. నేను అప్పుడు చిన్న పిల్లవాడిని, ఎలిమెంటరీ స్కూల్కి వెళ్తూ ఉన్నాను. అది నాకు బాగా గుర్తు. అంటే ఆ అతనికి నా తల్లే నా తండ్రే ఈ మాట అన్నాడు, కన్నవాడు ఒక మాట అనకుండా ఎలా ఉంటారు? అన్నది మా నానే కదా, అన్నది మా తల్లే కదా అని అనుకోవచ్చు కదా. అదేం లేదు, అదొక మెంటాలిటీ, అదొక మైండ్ సెట్ అన్నమాట. 15 సంవత్సరాల తల్లిదండ్రులతో మాట్లాడకుండా పట్టుదలతో ఉన్నాడండి. 1 నెల రోజులు భోజనం చేయకుండా, అసలు వాళ్ళ అమ్మమ్మ అయితే, వాళ్ళ నాయనమ్మ అయితే, వాళ్ళ తాతలు అయితే చివరికి వాడి కాళ్ళు కూడా పట్టుకున్నారు. ఒరే నాగేశ్వరరావు, అన్నం తినరా.
మొత్తానికి దేవుడు ఆ వ్యక్తిని సేవకుడిగా వాడుకుంటున్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. బాపట్ల దగ్గర, ఎందుకంటే వీడికి భూ సంబంధమైన విషయాల్లో పట్టుదల ఉంది, ఇలాంటి వాడైతే నాకు పనికి వస్తాడు అనుకున్నాడేమో దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయనకి పిల్లరా, ఆయన దేవుని విధానం ఏంటంటే, వీడు పట్టుదలతో ఉంటాడు కాబట్టి నా పనిలో కూడా ఇంత పట్టుదలతో ఉంటాడేమో నాకు అనిపించింది. ఇలాంటి తల్లిదండ్రులతో 15 సంవత్సరాలు మాట్లాడేవాడిని దేవుడు సేవకు పిలిచాడా నాకు అప్పుడప్పుడు అనిపించింది. పిల్లరా, అలాంటి వాడిని మొత్తానికి దేవుడు కోరుకున్నాడు. ఇప్పుడు బాపట్ల దగ్గర యాజల్ అనే ఊర్లో, ఒకవేళ ఈ వీడియో విన్నా దేవునికి స్తోత్రం, మంచి మాటలు చెప్తున్నాను కాబట్టి విన్నా పర్వాలేదు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, భూ సంబంధమైన విషయాల్లో తల్లిదండ్రులు ఒక మాట అంటే పట్టుదలతో, భర్త ఒక మాట అంటే పట్టుదలతో మాట్లాడకుండా, లేదా ఇరుగు పొరుగు వారు ఎవరైనా అంటే ఏదో పట్టుదలతో మాట్లాడకుండా, ఈ విషయాల్లో మనం పట్టుదలతో మనం ఉంటున్నాం. మరి భక్తికి సంబంధించిన విషయాల్లో ఎంత పట్టుదల కలిగి ఉండాలి, పరలోకానికి తీసుకెళ్లే విషయాల్లో మరి ఎంత పట్టుదలగా ఉండాలి అని చెబుతూ పౌలు భక్తుడు ఈ రోమా సంఘానికి ఒక అద్భుతమైన ప్రార్థనలో మనం ఎక్కవలసిన 3వ మెట్టు చెప్తున్నాడు. ఏంటా మెట్టు? ఓ రోమా సంఘములో ఉన్న విశ్వాసులారా, మీరు పాపములు ఒప్పుకొని మీరు ప్రార్థన చేస్తున్నారు, మొదటి మెట్టు. ఆసక్తితో మీరు ప్రార్థన చేస్తున్నారు, 2వ మెట్టు. ఇప్పుడు ప్రార్థనలో మీరు ఎక్కవలసిన 3rd స్టెప్, 3వ మెట్టు ఏంటంటే, ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండండి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒక సామెత అంటారు కదా, ఉడుము పొట్టు అంట. ఏం పట్టు? ఉడుము. మరి నాకు తెలియదు, ఉడుము మనిషిని పట్టుకుంటే మరి అది వదిలిద్దో లేకపోతే బలంతాన అట్లా పట్టిద్దో నాకు తెలియదు, కానీ సామెత మాత్రం వాడతారు. ఉడుము పొట్టు అంటారు. అంటే అది పట్టుకుంటే వదిలిపెట్టదని. ప్రార్థనలో కూడా ఒక విశ్వాసి ఇదే పట్టు. ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండమని దేవుడు మాట్లాడుతున్నాడు. మీ అందరికీ తెలుసు, ఒక ఎగ్జాంపుల్ చెప్తా. తండ్రిని మోసం చేశాడు. ఆశీర్వాదాలు తండ్రిని మోసం చేసి వృద్ధాప్యములో మందదృష్టి రాగానే యాకోబు ఏశావు పేరు చెప్పుకొని నాన్న దగ్గర నుండి ఆశీర్వాదాలు పొందుకున్నాడు. ఆ దినాల్లో తండ్రి దీవిస్తే కేవలము దేవుని నుండి వచ్చిన దీవెనలుగా భావిస్తారు. తల్లిదండ్రులారా, పిల్లల్ని పొరపాటున శపించొద్దు. కొంతమంది తల్లిదండ్రులు బిడ్డల్ని శపిస్తారు. బిడ్డలు ఏ మాటలు పెడితే ఆ మాటలు అంటారు. వీడు పిచ్చోడు, వీడు తిక్కలోడు, వీడు అనవసరంగా పుట్టాడు. నో, ఇందాక ప్రారంభంలో చెప్పా, అనవసరం అనే మాట వాడకూడదు. పెళ్లి విషయంలో కూడా భార్యాభర్తలు అనవసరం అనే మాట వాడకూడదు. బిడ్డలు మాట విననప్పుడు వీడిని అనవసరంగా కన్నాను, దీన్ని అనవసరంగా కన్నాను అనే మాట వాడకూడదు. పిల్లల మీద ఆశీర్వాదాలు పలకాలి, దీవెనలు పలకాలి. యాకోబు మీదకి ఇస్సాకు దీవెనలు పలికాడు. అన్నను మోసం చేశాడు జ్యేష్ఠత్వ విషయంలో. పిల్లరా, రకరకాలుగా మోసపూరితమైన జీవితం జీవిస్తూ ఆ మోసం ద్వారా ఎంతో సంపాదించాడు. చివరికి నెమ్మది లేని వాడై, సమాధానం లేని వాడై, సుమారు 20 సంవత్సరాల క్రితం తన అన్న ఏశావు తనని చంపడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు తన మామ అయిన లాబానింటికి పారిపోయాడు. ఇప్పుడు మరలా 20 సంవత్సరాల తర్వాత అదే అన్న తన కుటుంబాన్ని చంపడానికి వస్తున్నాడన్న వార్త విన్నప్పుడు యాకోబు చేసిన పనేంటో తెలుసా? భార్యల్ని పిల్లలందరినీ కూడా యోర్దాను దాటించి పంపించేశాడు. బైబిల్ చెప్తుంది, యాకోబు ఒక్కడే మిగిలిపోయాను. జాకబ్ వాస్ అలోన్. ఇంగ్లీష్లో ఉండిద్దండి, భలే ఉండిద్దండి ఇంగ్లీష్లో మాట. అందరినీ యోర్దాను దాటించి పంపించేస్తాడు, భార్యల్ని, పిల్లల్ని, సమస్తాన్ని. వాళ్ళు అడుగుతారు, మీరు రారండి అంటే నేను వస్తానులే పొమ్మంటాడు. పిల్లలు కూడా, డాడీ నువ్వు రావా మాతో? నేను వస్తాను, పో, వెళ్ళండి. అందరినీ యోర్దాను దాటించి పిల్లరా వేరే దేశానికి పంపిస్తాడు. యాకోబు ఒక్కడే యబ్బోకు రేవు దగ్గర మిగిలిపోతాడు, ఒంటరిగా ఉంటాడు. ఆ రాత్రి సుమారు 7 గంటల నుండి మోకాళ్ళ మీదకి వెళ్ళిపోతాడు. మోకాళ్ళ మీద ఉండి
తెల్లవారుజాము సుమారుగా 4-5 గంటల వరకు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తూ ఉంటాడు. యాకోబు చేసిన ప్రార్థన గురించి హోషేయ ప్రవక్త ఏమంటాడో తెలుసా? యాకోబు ఒక్కడు మిగిలిపోయాను, అతడు మగసిరి గలవాడై. మగసిరి అనే మాట అద్భుతంగా వాడాడండి దేవుడే హోషేయ గ్రంథంలో. అతడు మగసిరి గలవాడై దేవునితోనూ దేవదూతతోనూ పోరాడి గెలిచెను. అంటే ఒక రాత్రి అంతా యాకోబు ఎలాంటి ప్రార్థన చేశాడు అంటే పట్టుదలతో కూడిన ప్రార్థన చేశాడు. మీకు ఒక సీక్రెట్ చెప్తాను. నువ్వు ఎప్పుడైతే ప్రార్థనలో మోకరిస్తావో దేవుడు నీ ముందు నిలబడతాడు. నువ్వు ఆమేన్ అన్నదాకా ఆయన వెళ్ళడం నీ దగ్గర నుండి. ఆమేన్ అన్నదాకా నువ్వు వెళ్ళడు. అందుకే తొందరపడి మీరు ప్రార్థన ముగించొద్దు అని చెప్తా. ప్రతిరోజు కొన్ని గంటలు మీరు ప్రార్థన జీవితాన్ని అలవాటు చేసుకోండి. ఆ ప్రార్థనలో ఏముండాలంటే పట్టుదల 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 పట్టుదల. ఆ రాత్రి అంతా యాకోబు పెన్నుగులాడాడంట ప్రార్థనలో. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఏమాడాడండి? పెనుగులాడాడు పెనుగులాడాడు. దేవుడేమో నువ్వు ఆపే నేను వెళ్తాను అంటాడు. అంటే నువ్వు ఆపరా బాబు ప్రార్థన, నేను వెళ్ళిపోతా అంటాడు దేవుడు. కానీ యాకోబు ఏంటంటే నో నో. అక్కడ అన్న మాట ఏం తెలుసా? నీవు నన్ను ఆశీర్వదించితేనే తప్ప నేను నిన్ను విడువను. ఆమె చెప్పండి హల్లెలూయా. నువ్వు నన్ను ఆశీర్వదించిన దాకా. అంతకుముందు నానిచ్చిన ఆశీర్వాదాలు కాదు, అంతకుముందు అన్నను మోసం చేసి సంపాదించిన ఆశీర్వాదాలు కాదు. ఇప్పుడు నాకేం కావాలంటే డైరెక్ట్గా నీ నుండి నాకు ఆశీర్వాదాలు కావాలి. కాబట్టి ఇప్పుడు నీ పాదాలు నేను పట్టుకుంటున్నాను. నువ్వు నన్ను ఆశీర్వదించితేనే తప్ప నేను ప్రార్థన నుంచి లేగను. ఎంత పట్టుదల! ప్రార్థన అంటే పెదవుల నుండి వచ్చేది కాదు. ప్రార్థన అంటే గుండెల్లో నుండి ఆ మాటలు రావాలి. గుండెల్లో నుండి ప్రార్థన మీరందరూ చేస్తున్నారు. ఈ 3వ మెట్టు ఎక్కాలి. మొదటి మెట్టు పాపములను ఒప్పుకొని ప్రార్థన చేయాలి. 2వ మెట్టు ఆసక్తితో ప్రార్థన చేయాలి. 3వ మెట్టు పట్టుదల పట్టుదల పట్టుదల. ఎలాంటి పట్టుదల తెలుసా? దేవుడు మాట్లాడిందాక, దేవుడు నీకు ఉత్తరం ఇచ్చిందాక, దేవుడు నీకు ఒక మంచి కళ ఇచ్చిందాక, దేవుడు నీకు ఒక మంచి దర్శనం ఇచ్చిందాక. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయన స్వరం ద్వారా మాట్లాడతాడు, దర్శనాల ద్వారా మాట్లాడతాడు, కళల ద్వారా మాట్లాడతాడు. పిల్లరా, ఏదైనా ఒక ప్రత్యక్షత దేవుని నుండి నువ్వు పొందుకునే వరకు ప్రార్థనలో పట్టుదల పట్టుదల పట్టుదల. ఈరోజు సంఘానికి ఇది కావాలి. ఈరోజు విశ్వాసులకి ఇది కావాలి. పట్టుదలతో కూడిన ప్రార్థన. రోమా సంఘానికి పౌలు అదే రాస్తున్నాడు. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి, పట్టుదల కలిగి ఉండండి, పట్టుదల కలిగి ఉండండి. ఏదో 2 నిమిషాలు ప్రార్థన చేసి ఆమేన్ అనబాకండి. ఏదో 5 నిమిషాలు ప్రార్థన చేసి ఆమేన్ అనబాకండి. ఏదో 10 నిమిషాలు ప్రార్థన చేసి ఆమేన్ అనబాకండి. ఏదో ఒక అరగంట, గంటన్నర, 2 గంటలు ప్రార్థన చేసి ఆమేన్ అనబాకండి. కనీసం రోజుకొచ్చి 3 గంటలకు తగ్గకుండా ప్రార్థన చేయాలి. మినిమం 3 అవర్స్, మినిమం 3 అవర్స్. రోజు మొత్తం మీద 3 గంటలు. మీరందరూ దశభాగాలు ఇస్తున్నారు నాకు తెలుసు. మీకున్న దాంట్లోనే నమ్మకంగా మీ ఉద్యోగాలు తీసేవాడు, దశభాగాలు నమ్మకంగా దేవునికి ఇచ్చేవాడు ఉన్నారు మీలో. మీ వ్యాపారంలో నమ్మకంగా దశభాగాలు తీసేవాళ్ళు ఉన్నారు. మీ చేతి పనిలో నమ్మకంగా దశభాగాలు తీసేవాళ్ళు ఉన్నారు మన సంఘంలో. మన సంఘం కొద్దిదైనా, చిన్న సంఘమైనా నమ్మకంగా దాతృత్వం కలిగిన బిడ్డలు ఉన్నారు ఈ సంఘంలో. చేతుల పైకెత్తి ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మీకున్న దాంట్లోనే దేవుని పనికి చేయి చాచే బిడ్డలు ఉన్నారు.
మిమ్మల్ని బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నా. మీరు చెయ్యి చాపకపోతే ఇంత పరిచర్య జరగదండి. ఒక బైబిల్ కాలేజీ నడుపుతున్నాము అంటే కేవలం సంఘ బిడ్డలు ఇచ్చే ప్రేమపూర్వకమైన కానుకలు, దశమ భాగాలు నమ్మకంగా పిల్లల మీరు సమర్పిస్తూ ఉన్నారు. మీ దశమ భాగాలు ఎలాగైతే నమ్మకంగా సమర్పిస్తున్నారో ప్రార్థనలో కూడా దశమ భాగం తీయాలి. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ప్రార్థనలో కూడా దశమ భాగం తీయాలి. అంటే 24 గంటల సమయంలో ఎంత? 2 గంటల 40 నిమిషాలు. మిగిలిన 15 నిమిషాలు కూడా కలుపుకుంటే ఎన్ని గంటలు అవుతుంది? 3 గంటలు. అంటే రోజు మొత్తం మీద నువ్వు ఎంతగా గడపాలంటే దేవునితో కనీసం 3 గంటలకు తగ్గకుండా ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండండి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నువ్వు మాట్లాడిన దాకా, నువ్వు నాకు స్వరం ద్వారా మాట్లాడిన దాకా, నువ్వు నాకు ఒక మంచి కళ ఇచ్చిన దాకా, కళ అంటే నువ్వు నిద్రలో ఉన్నప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. దర్శనము అంటే నువ్వు ప్రార్థనలో కనిపెట్టుకుంటున్నప్పుడు నీకు వచ్చేది దర్శనం. చాలామందికి కళకి దర్శనంకి తేడా తెలియదు. దర్శనము అంటే ఇంగ్లీష్లో విజన్ అంటారు. దర్శనము నీకు ఎప్పుడు వచ్చింది అంటే నువ్వు ప్రార్థనలో కనిపెట్టుకుంటూ ఉన్నప్పుడు. నువ్వు 1 గంట ప్రార్థన చేసావు, ఇక లెగవకుండా కనీసం ఒక 20 నిమిషాలు, ఒక అరగంట పిల్లలు అలాగ మౌనంగా కనిపెట్టుకుంటూ ఉన్నప్పుడు నీకు నిద్రమత్తు వచ్చి ఆ నిద్రమత్తులో ఒక మగతలాగా ఏదో ఒక డీప్ మత్తు వచ్చినప్పుడు దేవుడు నీకు ఏదో బయలుపరచాలి అనుకుంటాడు. అది దర్శనం. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు మాట్లాడతాడు. మీరు కనిపెట్టండి. 1 గంట ప్రార్థన చేసి ఒక అరగంట సేపు మౌనంగా మనం ఏం చేస్తామంటే ప్రార్థన చేసి వెంటనే ఆమేనని చెప్పి వెళ్ళిపోతాం బయటికి. నువ్వు అడిగింది దేవుడు విన్నాడు. మరి దేవుడి నుండి నువ్వు పొందుకోవాలి కదా. దేవుడు ఏం చెప్పబోతున్నాడు వినాలి కదా. వినాలంటే ఏం చేయాలి? కనిపెట్టుకోవాలి. సామెతల గ్రంథంలో 3వ అధ్యాయంలో ఉండింది, అనుదినము నా ద్వారబంధముల దగ్గర. ద్వారబంధములు అంటే ఆత్మీయర్థము, ఆయన పాదములు. ద్వారబంధములు అంటే ప్రియులారా ఆయన పాదాలు. ఆత్మీయంగా ఆయన పాదాల దగ్గర నువ్వు కనిపెట్టుకుంటూ ఉన్నప్పుడు ఆ ప్రార్థనలో నీకు వచ్చే దర్శనము, అది ప్రత్యక్షత. అది ఇస్తాడు దేవుడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఇస్తాడు అన్నవాడు ఆమేన్ చెప్పండి. కనుక నిద్రలో ఉన్నప్పుడు వచ్చేవి కలలు, ప్రార్థనలో ఉన్నప్పుడు నీకు వచ్చేవి దర్శనాలు. మళ్ళీ మీకు డీప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని గురించి, ఎందుకు దేవుడు మాట్లాడుతున్నాడు. పట్టుదలతో కూడిన ప్రార్థనలో కొర్నేలి గురించి అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో ఉండేది. సాయంకాలం ప్రార్థన చేస్తూ ఉన్నాడు కొర్నేలి. సాయంకాలము కొర్నేలి అనేటటువంటి శతాధిపతి ప్రార్థన చేస్తున్నాడు. 3 గంటలప్పుడు ప్రార్థన చేస్తా ఉన్నాడు. నావైపు చూడండి, ప్రార్థన చేస్తా ఉన్నాడు. 100 మంది సైనికులకు అధిపతి అన్నమాట. ప్రార్థన చేస్తా ఉన్నాడు. సడన్గా తనకు ఒక ప్రత్యక్షత వచ్చింది. ప్రార్థనలో ఉన్నప్పుడు ఒక దృశ్యం కనబడుతుంది. ఏంటో తెలుసా? ఒక దేవదూత తన ముందు నిలబడిందంట. చెప్పండి. ఇది కళ కాదు, ఇది దర్శనం. కళ్ళు మూసుకునే ఉంటాం. కళ్ళు తెరిచినప్పుడు ఎలాంటి దృశ్యాలు చూస్తామో కన్నులు మూసినప్పుడు కూడా నీకు అలాంటివే కనపడతాయి. అదేమిటో తెలుసా? దర్శనం. ప్రార్థన చేస్తా ఉన్నాడు. తన కన్నులు తెరవబడ్డాయి. ఏ కన్ను తెరవబడ్డాయి? ఆత్మ సంబంధమైన కన్నులు తెరవబడ్డాయి. ఆ కన్నులు తెరవబడినప్పుడు పిల్లల ప్రాంతంలోనే ఉన్నాడు. తన ముందు ఒక తెల్లటి వస్త్రము ధరించి దగ్గర తెలిసిపోతున్న ఒక దేవదూత నిలబడటం చూశాడు. చూడటమే కాదు, ఆ దేవదూత ఇప్పుడు కొర్నేలితో మాట్లాడటం, ఒక స్వరమును కూడా విన్నాడు. చూడండి, స్తోత్రం చెప్పండి హల్లెలూయా. చూశాడు దేవదూతని, దేవదూత నుండి కూడా వింటున్నాడు. కొర్నేలి అనేటటువంటి స్వరము వినటం
జరిగింది. అప్పుడు భయపడ్డాడంట. భయపడి ఆ దర్శనం ఏంటోనని వింటూ ఉండగానే, చిత్తమయ్యా ఏంటయ్యా అని పిలుస్తున్నామని అడుగుతూ ఉండగానే, వాళ్ళ యొప్పే అనే ప్రాంతంలో నా సేవకుడు దైవజనుడైనటువంటి పేతురు సీమోను అనేటువంటి ఒక చర్మకారుని ఇంట అంటే తోలు పని చేస్తారు ఉండేవాడు అన్నమాట. మొత్తానికి చెప్పులు కుట్టేవాడు అంటారు ఇంగ్లీష్లో. జంతువుల చర్మాలతో ఇక్కడ చెప్పులు కుట్టేది. సో ఆ చర్మకారుడు చర్మపు వృత్తి, ఆ చెప్పులు కుట్టుకునేటటువంటి ఒక సీమోన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతని ఇంట్లో పేతురు అనేటటువంటి దైవజనుడు దిగి ఉన్నాడు. నువ్వు నీ దగ్గర ఉన్నటువంటి ఇద్దరు పనివాళ్ళని అక్కడికి పంపించి అక్కడున్న దైవజనుడిని నీ ఇంటికి పిలిపించుకో. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, యాజ్ తీసిగా గమనించండి. యాజ్ తీసిగా ఆ మాట చెప్పగానే కళ్ళు చూశాడు. ఎవరితో లేదు, ఇంట్లో భార్య పిల్లలందరూ ఉన్నారు. దర్శనం అయిపోయింది. వెంటనే దేవుడు చెప్పింది కదా, ఏం చెప్పాడు? ఇంట్లో ఉన్న ఇద్దరిని పంపించమన్నాడు. ఎప్పుడైనా ఊరెళ్ళమన్నాడు. అక్కడ ఒక చర్మకారుడి పేరు కూడా చెప్పాడు దేవుడు. ఏ పేరు? సీమోను అనే చర్మకారుడు. అతను ఇంటికి వెళ్ళమన్నాడు. ఆ ఇంటిలో దైవజనుడు పేరు ఉన్నాడని చెప్పాడు. దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడతాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. నేను ప్రకటించే దేవుడు మర్మముగా ఉండేవాడు కాదు. ఆయన మర్మముగా ఉండి కూడా స్పష్టముగా మాట్లాడే దేవుడు ఆయన. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఈ దర్శనం అతనికి కలగటానికి కొర్నేలి చేసిన పై ప్రార్థనలు కావండి. పై ప్రార్థనలకు జవాబు రాదు బిడ్డలారా. పై ప్రార్థనకి కొంతమంది ప్రార్థన చేయమంటే పెదవులు కూడా కదలవండి. అసలు ప్రార్థన నడిపింపు కూడా రాదండి. నేను రక్షణ పొందిన కొత్తలో సువార్తం అనే ఒక తల్లి ఉండేది మా ఊరిలో, మా సంఘంలో. ఆమె ప్రార్థన చేయమ్మా సువార్తమ్మ అంటే వెనక్కి ముందుకి ప్రభువా నేనేం చెప్పానంటే ఫలానా. అప్పుడు ఆ సమయంలో నా ఒక స్నేహితుడు ఉన్నాడు. అతనికి ఏదో అనారోగ్యం అయింది. ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేయమంటే ఆ బిడ్డ పేరు ఏదో చెప్పాను. చెబితే ఆమె ఏమంటుందో, ప్రభా ఈ బిడ్డను ప్రార్థన చేయమని అనకుండా ప్రభా ఈ గుడ్డను దీవించు ప్రభా అంటుంది. అంటే ప్రార్థనలో ఏం పలకతారో కూడా తెలియదు. బిడ్డో గుడ్డో తెలియదు. ఇక సంఘం అంతా నవ్వారండి. అంటే మళ్ళా ప్రిస్టేజీ. ఆమెకి పేరు సువార్తమ్మ, ప్రిస్టేజీ. ప్రార్థన చేద్దాం ఉంది. అందరు నవ్వేలేక బైబిల్ తీసుకుని వెళ్ళిపోయింది. అరే నేను ప్రార్థనలో తప్పు చెప్పడం బట్టే కదా ప్రభా ఈ బిడ్డను దీవించయ్య అంటానికి బదులు ఈ గుడ్డను దీవించయ్య, గుడ్డను దీవించ అంటే ఎంత నిద్రావస్థలో ఉందో ఆమె బ్రతుకు ఆలోచన చేయండి. ఇది నిజమండి. నేను స్పష్టంగా వింటున్నాను. ఆమె ప్రార్థన వింటున్నాను. బిడ్డను ప్రార్థన చేయ, ఈ బిడ్డను దీవించయ్య అంటానికి బదులు గుడ్డను దీవించయ్య అంటుంది. అంటే కొంతమందికి రక్షణ పొందిన అనుభవాలు చాలా సంవత్సరాలు ఉండిద్ది. 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు. కానీ ప్రార్థనలో ఆ భాష మారదండి. ప్రార్థన భాష నిజంగా దేవుని స్తుతిస్తున్నాను. మన సంఘంలో కనీసం ఒక 5-6 మంచి ప్రార్థనా పరులు ఉన్నారండి. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఎంత స్పష్టంగా ప్రార్థన చేస్తారు, ఎంత భారంగా ప్రార్థన చేస్తారు, ఎంత పట్టుదలతో ప్రార్థన చేస్తారు. అసలు ప్రార్థనలో వారు వాడే భాష నిజంగా వాళ్ళకి చదువు లేకపోయినప్పటికీ బిడ్డలారా పరిశుద్ధాత్ముడు అందించే మాటలు. ప్రార్థనలో పరిశుద్ధాత్ముడు ఇచ్చేటటువంటి ప్రేరేపణ. ప్రార్థనలో పరిశుద్ధాత్మ దేవుడు వారి నాలుకను ముట్టి, వారి పెదవులను ముట్టి, వారి ద్వారా పలికించే ప్రార్థన భాష అది అద్భుతమైందండి. దేవుని స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ప్రార్థనలో పట్టుదల. ఈరోజు దేవుడేమో ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండండి, మీరు ఈ మెట్టు ఎక్కాలి, 3వ మెట్టు అంటున్నాడు. సంఘంలో ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండేవాళ్ళు తగ్గిపోతున్నారు. ప్రార్థనలో పట్టుదల ఉండేవాళ్ళు తగ్గిపోతున్నారు. శనివారం వచ్చి ధూపం వేసేవాళ్ళు తగ్గిపోతున్నారు. పిల్లరా ఇటువరకు నిజంగా గత 2 సంవత్సరాల క్రితం 1 సంవత్సరం పాటు మందిరంలో ప్రార్థన జరిగినాయండి. రోజుకు ఒక బ్యాచ్ వచ్చి ప్రార్థన చేసేది. ఏమైంది ఆ పట్టుదల?
2 సంవత్సరాల క్రితం 1 సంవత్సరం మొత్తం ప్రార్థనలు జరిగాయి ఈ మందిరంలో. వారములో నేను టైం టేబుల్ వేసేవాడిని, ఫలానా వారం సోమవారం నుండి శనివారం వరకు ఫలానా ఫలానా ఫలానా. ఏమైంది ఆ పట్టుదల? ఏమైంది ఆ పట్టుదల? ఎక్కడ పెట్టారు ఆ పట్టుదల? ఎవరెత్తుకెళ్ళారు ఆ పట్టుదల? ఈ లైవ్లో కూడా ఎందరో దేవుని వాక్యం వింటున్నారో, ఒకప్పుడు నువ్వు గంటలు గంటలు ప్రార్థన చేసేదానివి, ఏమైంది ఆ ప్రార్థన? ఒకప్పుడు ప్రభు మాట్లాడిందాకా లేచేదానివి కాదు, లేచేవాడు కాదు. ఏదైనా ప్రభు నుండి వినేదాకా, ఏదైనా ఒక దర్శనము కనబడేదాకా ప్రార్థనలో పట్టుదల చేసేదానివి, చేసేవాడివి. ఏమైంది ఆ పట్టుదల? ఏమైంది ఆ పట్టుదల? సంఘమా, ప్రభు మాట్లాడుతున్నారు, మీరు ఎక్కవలసిన 3వ మెట్టు ప్రార్థనలో పట్టుదల, పట్టుదల, పట్టుదల. పట్టుదలను పోగొట్టేది దుష్టుడు, పట్టుదలలోకి నడిపించేది పరిశుద్ధాత్ముడు. నువ్వు పరిశుద్ధాత్ముడు స్వాధీనంలో ఉంటావా, దుష్టుడు స్వాధీనంలో ఉంటావా? నీ జీవితంలో పట్టుదలతో కూడిన ప్రార్థన లేదు అంటే నీ జీవితంలో దుష్టుడు స్వాధీనం ఉంది. దుష్టుడు నిన్ను బలహీనపరుస్తున్నాడు. నీ ముందు కొన్ని శ్రమలు, నీ ముందు కొన్ని ఆటంకాలు, నీ ముందు కొన్ని ఎత్తైన కొండలను చూపించి నిన్ను కలవరపెడుతున్నాడు, నిన్ను భయపెడుతున్నాడు, నిన్ను అభ్యంతరపరుస్తున్నాడు. ఎట్లాగైనా నీ ప్రార్థన జీవితాన్ని డిస్టర్బ్ చేయాలని, ఎట్లాగైనా నీ ప్రార్థన దేవునితో ఉన్న సంబంధాన్ని తెగొట్టాలని, దేవునితో నువ్వు కలిగిన సంబంధాన్ని తెంచాలని వాడు రకరకాల ప్రయత్నాలు వేస్తున్నాడు. అపోస్తుల కార్యములు పౌలు భక్తుడు, అపోస్తుడైన పౌలు కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ అంటాడు, సంగమా, మనము సాతాను తంత్రములను ఎరగని వారము కాము. పట్టుదల లేకుండా చేసే పని ఎవరికో తెలుసా? వాడే. పట్టుదల లేకుండా చేసేవాడు వాడండి. ప్రార్థనలో పట్టుదలను రానికుండా నీ మనసును డిస్టర్బ్ చేస్తాడు, నీ తలంపులను చెరిపేస్తాడు, నీ మనసును చెరిపేస్తాడు. ప్రార్థనలో కూర్చోగానే అపవిత్రమైన తలంపులు తీసుకొచ్చి పెడతాడు. ప్రార్థనలో కూర్చోగానే ఇన్ని కష్టాలు ఉన్నాయి, ఇన్ని తప్పు ఉంది అని వాడు రకరకాలుగా వాటి మీదకు నీ మనసు వెళ్ళేటట్టుగా చేస్తాడు. ప్రార్థనలో కూర్చోగానే నిద్ర మొత్తును ఆవరింపజేస్తాడు. ప్రార్థనలో కూర్చోగానే ఆవలింతలు తీసుకొచ్చేస్తాడు. ఇవన్నీ వాడి ట్రిక్స్, ఇవన్నీ వాడి పన్నాగాలు. ఆ టైంలో మనం ఏం చేస్తాం? ఆవలించేసి, ప్రభా నీకు తెలుసయ్యా నా పరిస్థితి, వెనక్కి ముందుకు ఊగేసేసేసి ఆమేన్ ఇక కాల్ చాపుకుంటావు, ఇక 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 ఏ పని చేయడానికి వెళ్తూ ఉంటావు. అంటే పట్టుదల లేదు. సెల్ ఫోన్ రింగ్ అవ్వగానే 2 మాటలు ప్రార్థన చేస్తూ ఉండగా సెల్ ఫోన్ రింగ్ అవ్వగానే పరిగెత్తకుండా ఏం కొంపలు మునిగిపోతాయి కానీ వెంటనే ప్రార్థన ఆపేసి మళ్ళీ ఫోన్ చూసుకోండి. దరిద్ర పని. ప్రార్థనలో ఫోన్ డిస్టర్బ్ అవ్వగానే చూసుకుంటున్నావే, దానంత దరిద్ర పని ఇంకేది లేదండి క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా. అందుకే ప్రార్థనలో పిల్లరా సెల్ ఫోన్ ఆఫ్ చేసుకోవడం కానీ, తర్వాత స్విచ్ ఆఫ్ చేసుకోవడం కానీ, సైలెంట్లో వైబ్రేషన్లో పెట్టుకోవడం కానీ, ఏం కొంపలు మునిగి పని ఫోన్ కాల్స్ ఏం రావు కదా. జగన్ మనకు ఫోన్ చేయడు కదా, సీఎం మనకు ఫోన్ చేయడు కదా, ప్రధాని మనకు ఫోన్ చేయడు కదా. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. వాళ్ళకి మనం ఎవరో వాళ్ళకి తెలియదు. ఇంపార్టెంట్ కాల్స్ ఏవి కూడా మనకు రావు. కానీ అదొక బలహీనత. ఫోన్ రింగ్ అవటం ఆలస్యం, ప్రార్థన ఆపేసేసేసి చూసుకుంటాం. ఇవన్నీ బలహీనతలు మనం జయించాలి. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. పట్టుదల రానియకుండా, ప్రార్థనలో పట్టుదల లేకుండా పిల్లరా ఏవేవి నిన్ను డిస్టర్బ్ చేస్తున్నాయో అవన్నీ ఈ రోజుతో తొలగిపోవునుగాక. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ప్రార్థనలో మనం ఎక్కాల్సి ఎన్నో మెట్టిది ఏంటది? పట్టుదల. ఆ మాట చెప్పండి, పట్టుదలతో కూడిన ప్రార్థన అనండి. యెహోవాకు రేవు దగ్గర యాకోబు ఒక్కడే పట్టుదలతో పట్టుదలతో పట్టుదలతో. దేవుడేమో నన్ను వదిలిపెట్టేద్దని అంటాడు, యాకోబేమో నేను పోనీయా. హల్లెలూయా. నేను పోనివ్వను. అంటే ఒక మాట చెప్తాను, ప్రవచనం, నువ్వు ప్రార్థనలో దేవుణ్ణి ఆపే శక్తి నీకే ఉంది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కదలడు. ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తా, కొంత టైం ఆలస్యం అవుతుంది, క్షమించండి పిల్లరా. ఎరికో
పట్టణములో గుండా యేసుప్రభు వెళ్తున్నాడు. యెరికో పట్టణములో గుండా వెళ్తున్నాడు యేసుప్రభు. జనమందరూ జేజేలు కేకలు వేస్తున్నారు యేసుప్రభుకి. ఆ శబ్దం విన్నాడు. ఆ యెరికో గోడ పక్కనే ఒక గుడ్డివాడు కూర్చున్నాడు. వాడి పేరు గుడ్డి బర్తిలోమయి. వాడు అంటాడు, పక్కన ఎవడో అసిస్టెంట్ ఉన్నాడు. ఉంటే ఎవరు ఏంటి సప్పుడు, ఎప్పుడు లేని కేకలు, ఎప్పుడు లేని గొప్ప గొప్ప మాటలు చెప్పుకుంటూ వెళ్తున్నారు. ఎవరి గురించి? ఎవడో చెప్పాడు మొత్తానికి, నజరేయుడైన యేసు ఈరోజు మన ఊరికి వచ్చాడు. నజరేయుడైన యేసు మన ఊరు వచ్చాడు. ఏంటి ఆయన గొప్పతనం? ఆయన గొప్పతనం ఏంటో తెలుసా? చచ్చిపోయిన వారిని లేపాడు, కుంటివాళ్ళను లేపాడు, మోగవారిని మాట్లాడింపజేశాడు, కుష్ఠరోగులను శుద్ధులుగా చేశాడు, పక్షవాయు కలిగిన వారిని నోటి మాటతో పరుపెత్తుకుని వెళతటు చేశాడు అని ఎవరో చెప్పగానే, ఇప్పుడు ఈ గుడ్డి బర్తిలోమయికి ఎవరో చెప్తా ఉండగానే ఆ మాటలన్నీ కూడా వింటుంటే ఏమొచ్చిందంటే పట్టుదల వచ్చేసింది. వాడిని దాటుకు వెళ్ళిపోతున్నాడు యేసు ప్రభు. ప్రజలందరూ కూడా గుడ్డిపాడైన బర్తిలోమయిని దాటుకుని వెళ్ళిపోతున్నారు. ఈ లోపు వాడు కాకేస్తున్నాడు, ఏమని? దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, నన్ను దాటిపో. జనాలు యేసు ప్రభు పక్కన ఉన్నాడు. రే ఏంట్రా కేకలు, స్టాప్ అంటుంటే బైబిల్ చెప్తుంది, వాడి నువ్వు కేకలయ్యొద్దురని యేసు ప్రభు పక్కనున్న వాడు ఎంత గద్దించినా బైబిల్ చెప్తుంది, వాడు మరి బిగ్గరగా, వాడు మరి పట్టుదలతో, వాడు మరి పట్టుదలతో కేకలేసాడంట. అనే చెప్పండి. వాడు మరి పట్టుదలతో కేకలు వేస్తే సృష్టికర్త వాడి కేకలను విని ఆగాడంట. ఇక్కడ ఒక అద్భుతమైన ప్రాఫిటిక్ వర్డ్, ప్రవచనాత్మకమైన మాట ఏంటి తెలుసా? నువ్వు పట్టుదలతో ప్రార్థన చేస్తే దేవుడు నీ దగ్గర నిలబడతాడు. ఆమె చెప్పండి. హల్లెలూయా. దేవుడు నిన్ను దాటిపోడు. దేవుడిని దాటిపోడు. దేవుడిని దాటిపోడు. నీ ప్రార్థనకి అంత శక్తి ఉంది, నీ ప్రార్థనలో అంత బలం, ప్రభావం ఉంది. దేవుడు పెట్టేశాడు ఆల్రెడీ. ఎంత ప్రభావం తెలుసా? దేవుడే ఆగేశాడు. బైబిల్ చెప్తుంది, వాడు పట్టుదలతో దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడు కరుణించు అని కేకలు వేస్తే సృష్టికర్త అయిన దేవుడు వాడి కేకలను విన్నాడు, ఆగాడంట. ఆ మాట చెప్పండి, ఆగాడనండి. ఎవరు ఆగింది చెప్పండి? వెళ్ళి యేసయ్య ఏం చేశాడు? ఆగాడు. ఆగడమే కాదు, ఆ కేకలు ఎక్కడి నుండి వచ్చినాయో అటువైపు తిరిగాడు. నువ్వు పట్టుదలతో కూడి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నీ ముందు నిలబట్టమే కాదు, నీ వైపు చూస్తాడు ఆయన. చెప్పండి కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ వైపు చూడటమే కాదు బిడ్డలారా, నీ దగ్గరికి నడుచుకుంటూ వస్తాడు, నీ దగ్గరికి నడుచుకుంటూ వస్తాడు, నీ దగ్గర నడుచుకుంటూ వచ్చాడు. కేకలు ఎక్కడి నుండి వచ్చినాయో అక్కడకు యేసు వెళ్ళటం ప్రారంభించాడు. తన పక్కన వాళ్ళు ఎవరికి అర్థం కాలేదు, తన శిష్యులకి ఎవరికి అర్థం కాలేదు. వెళుతూ వెళుతూ ఉన్న యేసయ్య ఎందుకు ఆగాడు, ఎందుకు తిరిగాడు, ఎక్కడికి వెళుతున్నాడు శిష్యులకు అర్థం కాలేదు, ప్రజలకు అర్థం కాలేదు. పిల్లరా, వెంటనే కేకలు వేసిన ఆయన దగ్గరికి వచ్చి నిలబడి అంటున్నాడు, నన్ను నీవు ఎందుకు పిలిచావు? అప్పుడు వాడు అంటున్నాడు ఏమంటున్నాడు? అయ్యా, నాకు చూపు చెయ్యి పెట్టలేదు, ఏమనలేదు, నీవు కోరుకున్నట్టే నీకు దృష్టి కలుగుతున్నా. ప్రభావం చెప్పాడు, పుట్టుకు గుడ్డివాడు స్పష్టంగా ప్రభు చూశాడు. చెప్పబడ్డా బైబిల్ చెప్తుంది, వాడు చూపు పొందిన తరువాత చచ్చిపోయే వారికి ప్రభువుని నమ్మకంగా వెంబడించాడంట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తన భార్య దగ్గరికి వెళ్ళలేదు, తన బిడ్డల దగ్గరికి వెళ్ళలేదు,
ఎక్కడికెక్కడికో వెళ్ళలేదు, ఈ లోక సంబంధమైన విషయాల దగ్గరికి పరిగెత్తలేదు. అతడు బాగుపడిన తర్వాత చరిత్ర చెప్తున్న సాక్ష్యం ఏంటంటే ప్రభు కొరకు అతడు హతసాక్షిగా మార్చబడ్డాడంట. హతసాక్షి అంటే ఏంటో తెలుసా? ప్రభు కొరకు చంపబడ్డాడంట. ఎలా చంపబడ్డాడో తెలుసా? గుడ్డి బర్తలోమయి యేసు ప్రభుని గురించి సాక్ష్యం చెప్తుంటే రోమా చెరసాలు అతను అరెస్ట్ చేసి రోమా పట్టణంలో ఆ యొక్క అధికారులు ఏం చేశారు అంటే, అమ్మ ఒక్క నిమిషం కొంచెం బయటికి తీసుకెళ్తాను, తర్వాత వద్దుగా మా బయటికి తీసుకెళ్ళి మళ్ళీ వద్దుగా, కొంచెం బయటికి తీసుకెళ్ళి మళ్ళీ వద్దుగా, ఒక 10 నిమిషాలు ప్లీజ్. రోమా అధికారులు ఏం చేశారంటే, నువ్వు ప్రభువుని వదిలిపెడితే నిన్ను బాగు చేస్తాం, నిన్ను వదిలిపెడతావు. నువ్వు కనుక ప్రభువుని వదిలిపెట్టలేదా నీకు ఒక పనిష్మెంట్. ఆ పనిష్మెంట్ ఏంటి తెలుసా? నువ్వు బ్రతికుండగానే తల మొదలుకొని కాలు వరకు నీ చర్మాన్ని ఒలిచేస్తావు. అప్పుడప్పుడు మన పిల్లల మాట అనకపోతే రే నీ చర్మం ఒలుస్తాను అంటాం కదా, మాటే చర్మం ఒలుస్తాను అంటాం పిల్లల్ని. నో, చర్మం నిజంగా ఒలిపించుకున్నాడు ప్రభు కొరకి. బట్టల్లో ఒలిసినా పర్వాలేదు. పిల్లరా, ఆ 2 స్తంభాలు కట్టేశారు భర్తలమైంది. నేను చదివానండి, నేను బైబిల్ కాలేజీలో కూడా మా స్టూడెంట్కి ఇదే చెప్తాను. 12 మంది అపోస్తలులు, యేసు ప్రభు 12 మంది శిష్యులు ఎలాగో చంపబడ్డారు, ఇది ఒక సబ్జెక్ట్ ఉంది మాకు, వాళ్ళని నేను టీచ్ చేస్తాను. ఆ గుడ్డి భర్తలమై దగ్గరికి వస్తే యాడవని సేవకుడు కూడా లేడండి. మెల్లగా కత్తి తీసుకుని, పిల్లరా అంటే డాక్టర్ దగ్గర ఇప్పుడు ఆపరేషన్ చేస్తే డాక్టర్ దగ్గర ఎలాంటి సన్నటి స్మూత్ నైఫ్స్ ఉంటాయో అలాంటివి ఉంటాయి రోమా వాళ్ళ దగ్గర, అధికారుల దగ్గర. తల మొదలుకొని ప్రారంభించారు వలవటం, తోలు వలవటం, తల మొదలుకొని అరికాలు వరకు, ముందు వెనక, కాళ్ళు చేతులు అంత తోలు. మనిషిని బ్రతికొండంగానే, చచ్చిపోయిన జంతువులకి తోలు ఒలుస్తారు, కానీ ఒక మనిషిని బ్రతికొండంగానే తోలు ఒలిచారు అంటే తాను నమ్మిన దేవుని కొరకు, తాను నమ్మిన విశ్వాసం కొరకు, తాను నమ్మిన తన ప్రభు కొరకు గుడ్డి భర్తలోమయ్యి చర్మం ఒలిపించడానికి కూడా ఇష్టపడ్డాడు. పట్టుదల అంటే అది. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. పట్టుదల అంటే అది. బిడ్డలారా, నా ప్రభు కొరకు ఎస్, నేను పట్టుదలతో నా ప్రభు నేను వదిలిపెట్టను. నా ప్రభు కొరకి నా చర్మం ఒలిపించుకున్నా ఐ యామ్ రెడీ. తల వంచండి, ప్రార్థన చేసుకోండి. ఏమైంది మన పట్టుదల? ప్రభు కొరకు మన పట్టుదల ఏమైంది?